हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను మీ నవ్య అండి। ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను। అదేంటంటే హెయిర్ కి ఒక మంచి ట్రీట్మెంట్ లాంటి అంటే పార్లర్ కు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కదా హెయిర్ కోసం బ్యూటీ కోసం, అలా కాకుండా ఇంట్లోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా కెరటిన్ ట్రీట్మెంట్ లాంటి హెయిర్ అయితే రావడానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్పబోతున్నాను। ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట। హెయిర్ అయితే చాలా బౌన్సీగా సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది। దానికోసం ఇక్కడ బాయిల్డ్ రైస్ అయితే యూస్ చేసి ఈ ప్యాక్ అయితే చెప్పబోతున్నాను। నార్మల్ గా మనం హెయిర్ ప్యాక్ కి అంటే రైస్ వాటర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా బాయిల్డ్ రైస్ కూడా యూస్ చేయొచ్చు। నేనైతే రైస్ ని ఓవర్ నైట్ సోక్ చేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, ఫ్రెష్ రైస్ అన్నమాట। అలాగే ఇది ఒక కప్ తీసుకున్నాను ఒక మిక్సీ జార్ లోకి। అలాగే పెరుగును కూడా ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను। పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందన్నమాట। అలాగే అంటే మనకి డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది। అలాగే ఇక్కడ అలోవెరా జెల్ ని 1 టీ స్పూన్ తీసుకున్నాను। ఈ మూడింటిని కూడా బాగా మిక్సీ జార్ లో వేసేసి ఫైన్ పేస్ట్ గా అయితే చేసేసుకోవాలన్నమాట। ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్టుగా మనం ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి। ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను। ఇక్కడ మూత తీసి చూసుకుంటే చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా, ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది। ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి। అక్కడక్కడ ఏమైనా ఉండిపోయినా కూడా అంటే రైస్ అలా ఉండిపోయినా కూడా ఒక మనం స్ట్రైనర్లో వేసేసి స్ట్రైన్ చేసేసుకోవచ్చు। ఇలా చేసుకుంటే మనకి ఆ పేస్ట్ అనేది మనకి ఆ క్రీమీ స్ట్రక్చర్ కావాలన్నమాట మనకి ఈ ప్యాక్ కోసం। దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। చూసారు కదా ఎంత క్రీమీ స్ట్రక్చర్ మనకు కనబడుతుందో, మన హెయిర్ కూడా అంతే సాఫ్ట్గా సిల్కీగా చాలా బౌన్సీగా అవుతుంది। నన్ను ట్రస్ట్ చేయండి, ట్రస్ట్ చేసి దీన్ని అయితే యూస్ చేయండి, మీకు రిజల్ట్స్ అనేవి తప్పకుండా తెలిస్తే ఒక్క వాష్లోనే మీరు చూస్తారు। ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటే మనకి మంచి అంటే మనకి లెమన్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది। అలాగే డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా స్కాల్ప్ పైన ఏమైనా ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది। అలాగే మనకి రైస్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। ఇది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం, ఎందుకంటే హెయిర్కి రైస్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుందో అంటే మనకి రిజల్ట్స్ చూస్తే వావ్ అని అంటాం అనమాట। మనం రైస్ డ్రై అంటే నార్మల్గా ఒత్తి రైస్ పెట్టేస్తే మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది, కాబట్టి మనం ఇందులో పెరుగు కూడా యాడ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది। ఇప్పుడు ఈ ప్యాక్ని అయితే నేను హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను। నేను ఆల్రెడీ నా హెయిర్ని అయితే కోంబ్ చేసేసుకున్నాను ముందుగానే, ఇక్కడ మీకు చూపించుతున్నాను కదా, చిక్కులు ఏమీ లేవు చూసారు కదా, కోంబ్ అయితే ముందే చేసేసుకున్నాను అనమాట। ఇలా మొత్తం కోంబ్ చేసుకున్న తర్వాత అంటే ఇలా పార్టిషన్స్ చేసి పాయలుగా తీసుకొని ఈ ప్యాక్ అనేది అప్లై చేసేసుకోవాలి। ఇలా అప్లై చేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బౌన్సీగా అంటే ఆఫ్టర్ వాష్ అనేది మనకి బౌన్సీగా అవుతుంది। ఆ రిజల్ట్ అనేది అంటే మీరు వాష్ చేసిన తర్వాత ఆ బౌన్సీనెస్ అనేది మీరు ఫీల్ అవుతారనమాట। హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది। దీన్ని గనక కంటిన్యూస్గా మనం అప్లై చేసుకుంటూ ఉంటే మన హెయిర్కి ప్యాక్లై వేసుకుంటూ ఉంటే మనకి హెయిర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా గ్రోత్ అవుతుంది। హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా అంటే మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని మనం ట్రీట్మెంట్లు అయితే చేయించుకుంటూ ఉంటారు చాలామంది, అలాంటి లుక్ అయితే వస్తుందన్నమాట హెయిర్ అనేది, అంత బాగా ఉంటుంది। ఇది ఈ క్రీమీ స్ట్రక్చర్ వల్ల మన హెయిర్ అనేది అంతే సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట, హెయిర్ చాలా బాగుంటుంది। హెయిర్ అనేది ఎంత పొడుగ్గా ఉన్నా కూడా ఫ్రిజ్జీగా ఉంటే ఎవరికైనా నచ్చదు కదా, చిరాగ్గా అనిపిస్తుంది చూడటానికి। చాలా మంది హెయిర్ అయితే ఎంత లాంగ్గా ఉన్నా కూడా డ్రైగా ఉంటుంది। అలా ఉండకుండా ఈ ప్యాక్ కనుక ట్రై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి। ఈ ప్యాక్ ట్రై చేయటం వల్ల మనకి నిజంగా పార్లర్లో కెరటిన్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎలాంటి లుక్ వస్తుందో అంతే లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది। ఇక్కడ చూసారు కదా నా హెయిర్కి అయితే టోటల్గా పట్టించేసాను। ఇలా పట్టించేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసిన తర్వాత నార్మల్గా మనం కుంకుడుకాయలతో కానీ ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి। ప్యాక్ అయితే పెట్టేశాను, హెయిర్ వాష్ కూడా అయిపోయింది। ఇక్కడ చూసారు కదా హెయిర్ అయితే మీరు చూస్తున్నారు కదా ముందు వీడియోస్కి ఇప్పుడు చూడండి, ప్రతి వీడియోలో కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది। ప్యాక్ వేసుకున్న తర్వాత ముందుకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది। హెయిర్ అయితే చాలా బౌన్సీగా, ఈ ప్యాక్ వల్ల మాత్రం నాకు నార్మల్గానే రైస్తో చేసే ఏ ప్యాక్స్ అయినా ఏవైనా కూడా చాలా ఇష్టం అనమాట పర్సనల్గా, ఎందుకంటే హెయిర్ అనేది అంత సిల్కీగా సాఫ్ట్గా బౌన్సీగా అవుతుంది। అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్క వాష్లోనే మనకి డిఫరెన్స్ అనేది కనబడుతుంది। హెయిర్ అయితే చాలా షైనీగా మెయిన్గా షైనీగా ఉంటుంది।
యాక్చువల్గా నా హెయిర్ అయితే కర్లీ హెయిర్ కదా, కానీ ఈ ప్యాక్ పెట్టిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అయితే కర్లీగా ఉన్నా కూడా అంత ఎక్కువగా కర్లీ అనిపించలేదు. హెయిర్ అనేది చాలా బౌన్సీగా అంటే ఫ్రీగా అవుతుంది అనమాట. ఫ్రీగా అయ్యి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మనం దువ్వుతుంటే కూడా దువ్విన అలా జారిపోతూ ఉందన్నమాట. నా హెయిర్లో అయితే అంత బాగా ఉంది. లైవ్లో అయితే రిజల్ట్స్ అయితే మీరే చూస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అనేది. మనకి రైస్ అనేది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది. హెయిర్ అనేది చాలా తొందరగా గ్రోత్ అవుతుంది. అలాగే నల్లగా ఒత్తుగా పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం పెరుగు కూడా ఇందులో యాడ్ చేసాము. పెరుగు వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అలాగే మన హెయిర్కి మంచి ప్రోటీన్ని ఇస్తుంది అనమాట. అలాగే మనం లెమన్ కూడా యూస్ చేసాము. దానివల్ల కూడా డాండ్రఫ్ పోతుంది. అలాగే స్కాల్ప్ పైన ఏమైనా ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా కూడా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా రిపేర్ చేస్తుంది అనమాట. మన స్కాల్ప్ని గట్టిపరుస్తుంది. అంటే పైన మాడు ఉంటుంది కదా, మన తలపైన మాడుని గట్టిపరుస్తుంది. అందులోనూ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా హెయిర్ అనేది ఎంత అంటే ఇక్కడ నేను ఇలా అంటుంటేనే చాలా బౌన్సీగాను సాఫ్ట్గాను కనబడుతుంది కదా, తెలుస్తుంది. ఫీల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్యాక్ అయితే ట్రై చేసి ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.